సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు కోనసీమ జిల్లాలు. 3 రోజుల పాటు కూడా కోనసీమ జిల్లాల్లో అత్యంత వైభవంగా ఈ సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇటు కోడి పందాలు, ఇటు పొట్టేళ్ల పందాలు, ఇట్లా ఎడ్ల పందాలతో పాటు ఈ సంవత్సరం కొత్తగా స్కై రైడ్ ఏదైతే ఉందో పారా మోటార్ అడ్వెంచర్ స్కై రైడ్ గేమ్ కూడా ఈసారి కొత్తగా పెట్టడం జరిగింది. దీనిని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించడం జరిగింది. చక్కగా ఆకాశంలో విహరిస్తూ చాలా మంది కూడా ఈ గేమ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి చదలవాడ సంధ్యారాణి మొదటిగా ఈ స్కై రైడ్ ని చేసి ఎంజాయ్ చేశారు. తన అనుభూతిని కూడా మీడియాతో పంచుకున్నారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కై రైడ్ చేసి అందరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు కోనసీమ జిల్లాల్లో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా పట్టణవాసులంతా కూడా ఇటు పల్లెలకు వెళ్ళి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పల్లెల్లో చాలా సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. బంధుమిత్రులు, స్నేహితులు వాళ్ళందరితో కలిసి ఈ పండుగను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునేందుకు అందరూ కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు కోడి పందాలు అనేది ఎప్పుడు కూడా పెడుతూనే ఉంటారు. దీంతో పాటు కొన్ని చోట్ల పేకాట, కొన్ని చోట్ల గుండాట, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఈ సంవత్సరం కొత్తగా స్కై రైడ్ ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉండిలో దీన్ని ప్రారంభించారు నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్కై రైడ్ చేసి అందరూ కూడా ఈ అనుభూతిని కూడా పొందాలని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారనమాట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.